హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం బాలాపూర్ లో ఉన్నాము. ఇక్కడ ఒక 3 BHK ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి వచ్చింది. ఎగ్జాక్ట్ లొకేషన్ బాలాపూర్ అయోధ్య నగర్ కాలనీలో ఉన్నాము. ఇది 205 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. డైమెన్షన్ 30, 61.5, ముందు 30 feet ఉంది. ఈ హౌస్ కి G+1 పర్మిషన్ ఉంది. బడంపేట మున్సిపాలిటీ. హౌస్ అయితే కంప్లీట్ అయింది. హౌస్ మొత్తం కంప్లీట్ గా వుడ్ వర్క్ ఉంటుంది. హౌస్ కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మనం ఓన్గా ఎలా కట్టుకుంటామో సేమ్ అలానే కట్టారండి. హౌస్ అయితే చాలా బాగుంది. హౌస్ చూసే ముందు ఇక చుట్టూ సడన్ ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. బాలాపూర్ అంటే నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. మనకి ఎల్బీ నగర్ కి చాలా దగ్గరలో ఉంటుంది, అలాగే ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. అన్నిటి కూడా చాలా కన్వీనియంట్ ఉంటుంది. ఇక్కడ ల్యాండ్ రేట్ చాలా ఉంటుంది. మనకి ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి వచ్చింది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. హౌస్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం కదండి. ఇది బాలాపూర్ టు ఎయిర్పోర్ట్ కి వెళ్ళే మెయిన్ రోడ్ అండి. ఈ మెయిన్ రోడ్ నుంచి ఓన్లీ 100 meter డిస్టెన్స్ లో హౌస్ ఉంటుంది. మనకి మెయిన్ రోడ్ నుంచి కూడా హౌస్ కనిపిస్తుంది. ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో హౌస్ ఉంటుంది. రండి వెళ్ళి చూద్దాం. చూడండి, కంప్లీట్ గా సీసీ రోడ్స్ ఉన్నాయి, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. మనకి ఎలివేషన్ అయితే చాలా బాగుంది, చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. చూడండి, గ్రీనరీ కూడా చాలా బాగా వేశారు. ర్యాంప్ కి అయితే కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారండి. అలాగే పార్కింగ్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఉంటుంది. ఇదంతా పార్కింగ్ ప్లేస్. పెద్ద కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు, చాలా స్పేసెస్ ఉంది. మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్ సీలింగ్ అయితే యూపీవీసీ ఫాల్ సీలింగ్ చేశారు. హౌస్ మొత్తం చుట్టూ చాలా సెట్ బ్యాక్ తీసుకున్నట్టు చూపిస్తాను. ఇక్కడ స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా వచ్చింది, అలాగే కామన్ వాష్రూమ్ ఇచ్చారు. మనకి హౌస్ చుట్టూ కూడా చాలా సెట్ బ్యాక్ ఉంటుందండి. ఇక్కడైతే 3 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు అండి. ఇక్కడ బోర్ సంపించారు. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది. చూడండి, బ్యాక్ సైడ్ అయితే చాలా సెట్ బ్యాక్ తీసుకున్నారు. చూడండి, బ్యాక్ సైడ్ అయితే మనకి 4 feet సెట్ బ్యాక్ ఉంటుంది. వెంటిలేషన్ పరంగా అయితే హౌస్ అయితే చాలా బాగుంటుంది. చుట్టూ చాలా హౌజెస్ ఉన్నాయి. చూడండి, పదండి లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. మెయిన్ డోర్ అయితే ఫ్రేమ్ తో సహా కంప్లీట్ గా టేక్ వుడ్ డోర్ ఇస్తున్నారండి. చాలా గ్రాండ్ గా వస్తుంది, చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. చూడండి, హాల్ అయితే ఎంత స్పేసెస్ వచ్చిందో. ఇదంతా హాల్. ఒకసారి హాల్ ఆఫ్ హాల్స్ చూడండి, డిజైన్ అయితే చాలా బాగా చేశారు. వుడ్ కలర్ తో చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి 2x4 సైజ్ టైల్స్ ఇచ్చారు. హౌస్ మొత్తం కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారండి. దాంతో పాటు నెట్ వచ్చింది. మనకి ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. చాలా పెద్ద విండో ఇచ్చారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఒకసారి టీవీ పాయింట్ చూడండి. కంప్లీట్ గా హౌస్ మొత్తం వుడ్ వర్క్ ఉంటుందండి. టీవీ పాయింట్ కోసం అయితే చాలా గ్రాండ్ గా చేశారు. మనకి ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది. కిందనే మనకి ర్యాక్స్ ఇచ్చారు. నార్త్ సైడ్ ఇంకొక డోర్ వచ్చింది. ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి. ఇక్కడ మనకి పార్టిషన్ దగ్గర అయితే వుడ్ కలర్ చేశారు. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కోసం సపరేట్ గా పాయింట్ వచ్చింది. ఇదంతా డైనింగ్ ప్లేస్. మనకి ఇక్కడ డైనింగ్ ఐటమ్స్ పెట్టుకొని సెల్ఫ్స్ ఇచ్చారు. చూడండి, కంప్లీట్ గా వుడ్ వర్క్ చేశారు అండి. ఇక్కడ వాష్ మిషన్ వస్తుంది. డైనింగ్ ప్లేస్ దగ్గర కూడా విండో వచ్చింది. ఇది ఓపెన్ కిచెన్. ఫస్ట్ మీకు పూజ రూమ్ చూపిస్తానండి. ఒకసారి పూజ రూమ్ చూడండి, చాలా గ్రాండ్ గా చేశారు. మనకి డోర్ వచ్చేసి గ్లాస్ తో డిజైన్ చేశారండి. చూడండి, ఇక్కడ మనకి లక్ష్మీదేవి లాగా, గణేష్ లాగా డిజైన్ అయితే చాలా బాగా చేశారు. లోపల చూద్దాం రండి. పూజ రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఒక్కరైతే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. కంప్లీట్ గా వుడ్ వర్క్ చేసేది అండి. వైట్ కలర్ టైల్స్ తోటి గోల్డెన్ బార్డర్ తో చూడడానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. మనకి ఎలివేషన్ కూడా వుడ్ తో డిజైన్ చేశారండి. ఇది ఓపెన్ కిచెన్. చూడండి, ప్లాట్ఫామ్ మనకి యూ షేప్ లో వచ్చింది. చూడండి, కంప్లీట్ గా వుడ్ వర్క్ ఉంటుంది. కింద మొత్తం ర్యాక్స్ ఇచ్చారు. కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇందులో అయితే 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. చాలా స్పేసెస్ ఉంది. ఇది టోటల్ మనకి 3 BHK కదా. ఒక్కొక్క బెడ్రూమ్ చూపిస్తానండి. ఇక్కడ ఫస్ట్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా లేదంటే గెస్ట్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు.
చూడండి బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుందండి. చూడండి కంప్లీట్ గా మనకి ఇందులో కూడా వుడ్ వర్క్ చేశారు. చూడండి వుడ్ కలర్ కూడా చాలా బాగుంది, చాలా డీసెంట్ గా అనిపిస్తుంది. మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారు చూడండి. అన్ని కూడా చాలా పెద్ద విండోస్ ఇచ్చారు, దానివల్ల వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. మనకి సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి లోపల రాగానే హాల్ నుంచి ఉంటుంది. ఇక్కడ కామన్ వాష్రూమ్. చూడండి మనకి ఇక్కడ వాష్రూమ్ ఉందని కూడా తెలియకుండా చూడండి, పైన మనకి లో రూఫ్ వచ్చింది. ఇక్కడ కామన్ వాష్రూమ్. వాష్రూమ్ లో చాలా పెద్ద టైల్స్ ఇచ్చారు, చూడడానికి అయితే చాలా నీట్ గా అనిపిస్తుంది. టైల్స్ రూప్ దాకా ఇచ్చారు, క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. హౌస్ అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, ట్యాప్స్ ఒకటి పెండింగ్ ఉన్నాయి అంతే. ఇక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ ఒక బెడ్రూమ్. ఫస్ట్ ఈ బెడ్రూమ్ చూద్దాం, సెకండ్ బెడ్రూమ్. డోర్లు అయితే చాలా స్టాండర్డ్ గా ఉన్నాయి. ఇది మనం మాస్టర్ బెడ్రూమ్ లో యూజ్ చేసుకోవచ్చు. చూడండి బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇందులో కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇందులో కూడా కంప్లీట్ గా వుడ్ వర్క్ చేశారు చూడండి. ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క డిఫరెంట్ కలర్ ఇచ్చారు. చూడండి చూడడానికి అయితే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. మనకి డోర్ వచ్చేసి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిఫరెంట్ చేశారు అండి. ఇక్కడ విండో వచ్చింది, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, విండోస్ అన్ని కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఇది అటాచ్ వాష్రూమ్. చూడండి వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం, థర్డ్ బెడ్రూమ్. దీనికి ఆపోజిట్ థర్డ్ బెడ్రూమ్. చూడండి ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా చేశారు. చూడండి ఈ బెడ్రూమ్ కూడా కంప్లీట్ గా వుడ్ వర్క్ ఉంటుందండి. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా, చాలా గ్రాండ్ గా చాలా స్పేసెస్ వచ్చింది. హౌస్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మీకు ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను రండి. మనకు స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. స్టెప్స్ అయితే హైట్ లేకుండా చాలా స్లోప్ ఇచ్చారు. చూడండి స్టెప్స్ పైన రేకులు ఇచ్చారు, వర్షం వాటర్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లం ఉండొద్దని. ఒకసారి చుట్టూ అన్ని హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ దగ్గరలో చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. చూడండి ఇవన్నీ విల్లాస్. చూడండి మన బ్యాక్ సైడ్ చాలా పెద్ద హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, ఇదంతా కూడా దేవతల గుట్ట అంటారండి. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. చూడండి ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా, అలాగే ఇక్కడ చుట్టూ సగంలో డెవలప్మెంట్స్ ఏమేమి మీకు స్టార్టింగ్ లో చెప్పాను. హౌస్ అయితే చాలా బాగుంది, మీరు ఇప్పటివరకు చూస్తే మీకే అర్థమై ఉంటుంది. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్టయితే 1.2 CR అండి. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే 80% లోన్ వస్తుంది. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను, తనకు కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు రిసెప్షన్ లో ఇస్తాను, వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసండి. ఎయిర్పోర్ట్ కి దగ్గరలో కావాలనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇక్కడైతే చాలా డెవలప్ అవుతుంది, మీకు అందరూ తెలిసిన విషయమే, కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇప్పుడైతే మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఎవరికి ₹1 కమిషన్ ఇవ్వడం అవసరం లేదు, డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసినా చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.